వర్తమాన ఎక్స్‌ప్రెస్‌కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈరోజు ప్రధాన వార్తలు. ఒకప్పటి మిత్రులే ఇప్పటి బద్ధ విరోధులు. ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధాలు ఇలా. ఇరాన్ ఇజ్రాయెల్ ఒకప్పుడు అతి సన్నిహిత దేశాలు. ఇరాన్ కోసం ఇజ్రాయెల్ ఆయుధాలు కూడా అభివృద్ధి చేయడానికి సిద్ధపడింది. ఒక దశలో అమెరికాను కాదని మరి సాయం చేసింది. కానీ ప్రస్తుత పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. శ్రీవారిని దర్శించుకున్న పవన్ ప్రాయశ్చిత్త దీక్ష విరమణ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నేటి నుంచి చెత్త పన్ను రద్దు. ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. నేటి నుంచి చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇరాన్కు అనవసర ప్రయాణాలు వద్దు. కేంద్రం. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇరాన్కు అనవసర ప్రయాణాలు మానుకోవాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం అడ్వైజరీ జారీ చేసింది. ఇజ్రాయెల్ 200 రాత్రులు 70 సీక్రెట్ ఆపరేషన్లు. హెజ్బుల్లా నుంచి భారీ ముప్పు పొంచి ఉందని గ్రహించిన వెంటనే ఇజ్రాయెల్ దళాలు కోవర్ట్ ఆపరేషన్లు మొదలుపెట్టాయట. మాటలు చెప్పడం కాదు, రోహిత్ చేతల్లో చూపించాడు అశ్విన్. ఇరాన్ క్షిపణులను ఇజ్రాయెల్ అడ్డుకుందిలా. వీడియో దృశ్యాలు వైరల్. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థంగా అడ్డుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. మిత్రులతో కలిసి యువతిపై సామూహిక అత్యాచారం. వరంగల్లో యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె స్నేహితుడే బలవంతంగా తీసుకెళ్లి తన మిత్రులతో కలిసి అత్యాచారానికి పాల్పడినట్టు ప్రాథమిక సమాచారం. గాంధీ భవన్ వద్ద 317 జీవో బాధితులు నిరసన. భారీగా మోహరించిన పోలీసులు. రహదారిపై బైఠాయించి ఉద్యోగులు ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. జీవో 317కు వ్యతిరేకంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.